బట్టలు సర్దుకుంటున్న నన్ను చూసి అతి శాంతంగా ఎక్కడికి అన్నాడు రావు. నాకు ఒళ్ళు మండింది. ఏం పట్టినట్టు ఏం తెలియనట్లు అలా అడుగుతావేం? పరిమళ దగ్గరికే అడగవలసిన 4 అడిగి పాపం తీసుకొస్తాను. అన్నీ తెలిసిన వాడిని కనుకొనే ఇంత శాంతంగా అడిగాను. నీ ప్రయత్నం మానుకో. అంతా జరిగిపోయాక అడగవలసిందేం లేదు. చేతనైతే ఆశీర్వదించి రావడమే. నేను వెళ్ళి ఆశీర్వదించి రావాలి. ఇదిగో తను పంపించిందిగా ఆశీర్వాదాలు. పరిమళ రాసిన ఉత్తరం రావు మీదకి విసురుతూ అన్నాను. నా మాట విను శారదా. అంతా అయిపోయాక ఇప్పుడు నువ్వు పరిమళను నిందించడం బాగుండదు. పరిమళ ఏ గంగలో కలిస్తే నాకేం? నేను వెళ్ళి నా కూతురిని తెచ్చుకుంటాను. అందుకైనా నువ్వు వెళ్ళి ప్రయోజనం లేదు. ఏం పరిమళ పంపనంటుందా? తనెవరూ పంపనండానికి? ఆ ముష్టికొంపలో పాప ఉండగలదా? తను ఎవరినీ కానని తెలుసుకున్నాకే పరిమళ వెళ్ళిపోయింది. పరిమళ పంపనని అనలేదు, కాని పాప రానని అనగలదు. ఆ ముష్టికొంపలో పాపకే మహాభాగ్యం దొరికిందో నువ్వెలా ఊహించగలవు? నాన్సెన్స్. పసిపిల్లలకేం తెలుస్తుంది? తీసుకొచ్చేస్తాను. నిజమే, ఏం తెలీదు. 10 మందిలో తన కన్నతల్లి దగ్గరకు తానే రానని పేచీపెట్టి ఏడిస్తే తన తల్లికి అవమానమని పాపకు తెలీదు. కానీ అలాంటిది నీకెంత అవమానమో నీకు తెలుసు. నా ముఖం పాలిపోయింది. విషయం పూర్తిగా అర్థమైంది. ఏదో కసితో బొగ్గుమంది మనసు. నిస్సహాయంగా బుసలు కొడుతూ, ఎందుకు ఏంటి నువ్వనేది? పాపనక్కడ ఉంచేమనా అన్నాను. ఎంతమాత్రం అలా అన్ను. నేను వెళ్ళి ప్రస్తుతం పాపను తీసుకొస్తాను. నేను వెళితే పాప రాదు, రావు వెళితే వస్తుంది. పాపకు నేనొక్కదాన్నే పరాయిదాన్ని. ప్రస్తుతం తీసుకొస్తాను అంటే? పాప పసిపిల్ల కాదు, 5వ ఏడొచ్చింది. పరిమళ ప్రేమలో పెరిగిన పాప మనసు పరిమళ నుండి మరిపించడం ఎలాగో నువ్వు చూసుకోవాలి. ఈ విషయంలో నేను నీకేం సాయం చేయలేను. చివరి మాటకు ఒళ్ళు మండింది. పెద్ద మిగిలిన అన్ని విషయాల్లోనూ సాయం చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. నీ 200తోనే ఇల్లు గడుస్తుందనుకున్నావా? రావు కష్టం మీద ఇటీవలే 200 రూపాయల జీతానికి ఏదో కంపెనీలో స్టెనోగా కుదిరాడు. ఒక్క క్షణం రావు ముఖం పాలిపోయినా అంతలో నవ్వేశాడు. నేను మరి అంత తెలివి తక్కువ వాణ్ణి కాను శారదా. నాకు మరో మాటకు అవకాశం ఇవ్వకుండా రావు వెళ్ళిపోయాడు. ఈ మధ్య మా సంసారం చాలా హాయిగా జరుగుతోంది. నెలకు 1000 రూపాయలు ఇస్తానని లతీఫు వాగ్దానం చేసినా ఇస్తాడో ఇవ్వడోనని భయపడ్డాను. కానీ మొదటి తేదీ కల్లా నా చేతిలో 1000 రూపాయలు పెట్టాడు లతీఫ్. చాలా సంతోషించినా అంత డబ్బు తీసుకోవడానికి ఏదో సంకోచం కలిగింది. భలే వ్యాపారం చేస్తున్నారు, మీకు నష్టం తప్ప లాభం ఉండదు. ముడుచుకుపోయే నా అంతరంగాన్ని కమ్ముకునే ప్రయత్నంలో ఉన్నాను. ఇంతకు 4 గంటలు నేను లాభం సంపాదించుకున్నాను. నేను డబ్బు దగ్గర చాలా గట్టివాణ్ణి. మొదట్లో లతీఫు రావుతో మాట్లాడి నన్ను తప్పుకు తిరిగేవాడు. నా పుస్తక ప్రచురణకు సంబంధించిన విషయాల్లో రావు చాలా ముభావంగా ఉండడం వల్ల, నేను కల్పించుకుని పలకరించడం వల్ల ఇప్పుడిప్పుడు నాతోనే మాట్లాడుతున్నాడు. నిజంగా? ఆశ్చర్యంగా అన్నాను. నిజం. వ్యాపారం చేసుకోవాలనే ఉబలాటానికి తోడు సామర్థ్యం కూడా ఉంటే నష్టమనేది రాదు. నా నవల బాగా అమ్ముడుపోయిందని సంతోషించబోతున్న నన్ను హెచ్చరించాయి చివరి మాటలు. లతీఫు ఆ నవల గురించి చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. నవల ప్రచారానికి గాను అతను కూర్చిన వాక్యాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. భర్తే తన సర్వస్వం అని నమ్ముకుందా ముగ్ధ. ఆవిడంటే అతనికి పంచప్రాణాలు. విధి వైపరీత్యం. ఒకరికొకరు కాకుండా పోయారు. ఇందులో దోషం ఎవరిది? వారి భవిష్యత్తు ఏమవుతుంది? ప్రఖ్యాత చిత్రకారులతో గీయించిన ముఖచిత్రం చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ధర కూడా సరసంగా పెట్టాడు. ప్రణయాన్నే ప్రధానంగా తీసుకుని అడుగడుగున పాఠకులకు ఉత్కంఠ కలిగించే విధంగా ఇతివృత్తాన్ని అల్లి నాకిచ్చేవాడు లతీఫ్. నన్ను నవలగా పెంపొందించి రాయమనేవాడు. లతీఫ్ ఇచ్చిన ఇతివృత్తం ప్రకారం అతి సునాయాసంగా నవల పూర్తి చేసేదాన్ని. ఏమాత్రం కష్టపడవలసి వచ్చేది కాదు. ఆలోచించవలసిన అవసరమూ ఉండేది కాదు. నా నవలను ఒక రకం పాఠకులు, ముఖ్యంగా తరుణ వయస్కులు, వయసొచ్చినా ఎదగని పెద్దవారు వెర్రిగా చదివేవారు. అసంఖ్యాకంగా నాకొచ్చే ఉత్తరాలను బట్టే నా నవలలు పొందుతున్న ప్రచారం నాకు అర్థమయ్యేది. ఇప్పుడేమంటావు రావు? నేనెంత పైకొచ్చానో చూసావా? గర్వంగా అన్నాను రావుతో. నాకు చూడ్డం చేతనేనంత వరకు నువ్వు పైకొచ్చిందేమిటో నాకు అర్థం కావడం లేదు. పైకి రాలేదా ఇంత పాపులారిటీ? పాపులారిటీ కొందరు పొగుడుతున్నారు నిజమే, కానీ విమర్శిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. గమనించలేదా? ఈ విమర్శనలు ఎప్పుడూ తప్పవు. అంతటి రామాయణ మహాభారతాలకే దిక్కు లేకుండా పోయింది. భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ ఉంటాయి, కాదన్ను. నువ్వు సాధించింది సాధారణ పాఠకుల ప్రశంస,
కానీ సాధించవలసింది మేధావి వర్గాల మెప్పు. మొదటే మేధావులను మెప్పించు. అప్పుడు గొర్రెల మందల అర్థమైనా కాకపోయినా అందరూ ఓహోహో అంటారు. సాధారణ పాఠకుణ్ణి అలరించి డబ్బు చేసుకోవడమే నీ ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్నాడు. ఆ స్థాయి నుండి నువ్వెప్పటికీ పైకి రాలేవు. నిరుత్సాహంతో నాలో తిక్కరేగింది. చూస్తున్నాగా, నీలో నా మీద బాగా ఈర్ష పేరుకుపోయింది. నన్ను నువ్వు ఒక్కనాటికి మెచ్చుకోలేవు. రావు నా మాటలకు కోపం తెచ్చుకోలేదు. ఉదాసీనంగా నవ్వుతూ, నిన్ను మెచ్చుకునేవాళ్లు చాలామంది ఉన్నారుగా శారదా, నీకు నష్టమేముంది అన్నాడు. ఏం లేదు, ఏం ఉండదు విసురుగా అన్నాను. నేనింత సంపాదిస్తున్నా రావు ఆ సంపాదనలో నుండి ఒక్క పైసా అయినా ఖర్చు పెట్టడు. తన 200తోనే గడుపుకుంటున్నాడు. నెలకు 50 రూపాయలు బ్యాంకులో వేసుకుంటున్నాడు. ఆ డబ్బుతో పరిమళ పెళ్లి చేయాలని సంకల్పం కాబోలు. పాపం పరిమళ ఇలా చేస్తుందని అతనికేం తెలుసు? మా బ్యాంక్ అకౌంట్లు వేరయ్యాయి, మా ఆలోచనలు వేరయ్యాయి. శతవిధాలా ప్రయత్నించి రావును నా డబ్బు అంగీకరించేలా చేయలేకపోయాను. ఉక్రోషం పట్టలేక నెలకు 50 దాస్తే ఎన్నాళ్లకు పరిమళకు పెళ్లి చేయగలవు? మీ అందరికోసమే నేనింత కష్టపడుతున్నాను అన్నాను హేళనగా. రావు సమాధానం చెప్పలేదు. కానీ అతని ముఖం బాగా వడలిపోయింది. ఆ మరనాడే పరిమళ తన మేనత దగ్గరికి వెళ్ళింది. వారం తిరగకుండానే శుభలేఖ పంపింది. అశాంతితో నిరీక్షిస్తున్న నాకు అమ్మా అన్న పాప పిలుపు చెవుల్లో అమృతం పోసినట్లయింది. పరిగెత్తి రావు చేతుల్లో నుండి పాపను అందుకున్నాను. ఎంత శాంతి, ఎంత ఆనందం! చిరునవ్వుతో నన్ను పాపను చూస్తున్నాడు రావు. అతని ముఖంలో అలాంటి చిరునవ్వు చూసి ఎన్నాళ్లయింది? నన్నిలా చల్లగా అవమానించిన పరిమళకు ప్రతీకారం చేసి తీరాలని నిర్ణయించుకున్నాను. నేను చేయగల ప్రతీకారం ఒకటే, పాపను పరిమళ దగ్గరకు పంపకపోవడం. పరిమళ పాపను చూడకుండా ఉండలేదు. చచ్చినట్లు తనే నా దగ్గరకు వస్తుంది. అప్పుడు పాప ముఖమైనా చూడనీయకుండా వెనక్కు పంపుతాను. అప్పటికి నా కడుపు మంట చల్లారదు. పరిమళ దగ్గరుండి వచ్చిన మరనాడే పాప అత్త దగ్గరకు వెళతానని పేచీ మొదలుపెట్టింది. నువ్వు అత్త దగ్గరకు వెళ్ళడానికి వీల్లేదు తీక్షణంగా అన్నాను. అంతవరకు కుటుంబంలో ఎవరి దగ్గర నుండి తీక్షణమైన మాటలకు అలవాటు పడిన పాప బెత్తరపోయింది. అయినా ఎదిరించలేదు. ముద్దుగా, పోనీ అత్తని ఇక్కడకు రమ్మను అంది. మీ అత్తని ఇంట్లో అడుగు పెట్టనివ్వను నా కసినంతా కంఠంలో ధ్వనింపజేస్తూ అన్నాను. అప్పటికి పాప చూపులు వర్ణించలేను. స్వయంగా చూశాను కనుక. కానీ 5 ఏళ్ల పసిపిల్లలో అంత రోషం ఉంటుందని ఎవరైనా చెప్పినా నమ్మలేను. నాకు దగ్గరగా కూర్చుని గారాలు పోతూ మాట్లాడుతోంది చటుక్కుని లేచి దూరంగా జరిగింది. నువ్వు చాలా చెడ్డదానివి అంది కోపంగా. పాప చెంప చెళ్ళుమనిపించాను. ఆ దెబ్బ పాపకు తగలలేదు. సమయానికి అడ్డొచ్చిన రావుకు తగిలింది. నా గుండె గుబిల్లు మంది. రావు క్షణకాలం నా కళ్ళలోకి చూసి నిరసనగా నవ్వి ఏడుస్తున్న పాపనెత్తుకుని వెళ్ళిపోయాడు. ఏదో ఆవేదనతో విలవెల్లాడిపోయాను నేను. ఉద్రేకానికి ఎందుకింతగా బానిసనవుతున్నాను? ఉద్రేకాలను జయించగలిగే సంయమన శక్తి ఎలా సాధించగలను? ఏ దివ్యశక్తితో ఎలాంటి పరిస్థితుల్లోనైనా రావు, పరిమళ స్థిరంగా నిలబడి నిండుగా నవ్వగలుగుతున్నారు? చిరునవ్వులు చిందిస్తున్న పాప చెయ్యి పట్టుకుని లోపలికొస్తున్న రావు ముఖం చూడలేకపోయాను. అమ్మా, నా బెలూన్లు చూడు, నాన్నగారు కొనిపెట్టారు. సంతోషంతో నాకు చూపిస్తోంది పాప. పసిపిల్లలు జరిగింది ఎంతలో మరిచిపోగలరు? కానీ నేనెలా మరిచిపోగలను? రావు చెక్కిలి ఇంకా ఎర్రగానే ఉంది. నన్ను క్షమించు రావు, ప్రాధేయపడుతూ ఏదో అనబోయాను. పాపని దగ్గరకొచ్చింది. దగ్గరకు తీసుకుని లాలించు. హెచ్చరిస్తున్నట్లుగా నా మాటను మధ్యలోనే తుంచేసి సంభాషణ పొడిగించడం ఇష్టంలేని వ్యక్తిలా వెళ్ళిపోయాడు. కుంగిపోయాను. నేను అపరాధినే. కానీ తప్పు ఒప్పుకుంటున్నప్పుడు కూడా క్షమించకూడదా? నేను దగ్గరగా రావాలని ప్రయత్నించినా దూరంగా వెళ్ళిపోతున్నాడు రావు. అమ్మా, చూడు చూడు ఎంత పెద్దగా ఊదానో బెలూను చూపిస్తూ అంది పాప. చాలా బాగుంది అన్నాను. రావు హెచ్చరిక దృష్టిలో ఉంచుకుని యాంత్రికంగా అన్నానే కానీ ఆ బెలూన్ మీద దృష్టించి చూడనే లేదు. రావు తిరస్కారానికి మనసంతా మరిగిపోతోంది. పాపకేమర్థమైందో ఏమనుకుందో తన బెలూన్లతో నా దగ్గర నుండి రావు దగ్గరికి వెళ్ళిపోయింది. మరుక్షణంలో పాప నవ్వులతో కలిసిపోయి రావు నవ్వులు నా గుండెలను బద్దలు చేస్తూ వినిపించాయి. నేనెంత క్షోభపడుతున్నాను? రావుకేమీ కష్టంగా లేదా? ఇంత హాయిగా ఎలా నవ్వగలుగుతున్నాడు? పాప పరిమళ కోసం ఏడుస్తుందని సముదాయించడం నాకు చాలా కష్టమవుతుందని అనుకున్నాను. కానీ పాప ఏ సమయంలోనూ నా దగ్గర మళ్ళీ అత్త దగ్గరికి వెళతాను అనలేదు. ఆ ఆత్మాభిమానానికి నివ్వెరపోయాను. పరిమళ పాప కోసం ఆరాటపడుతూ రానూ లేదు.
నేను సాధించదలుచుకున్న ప్రతీకారం అలా అసంపూర్ణంగా మిగిలిపోయి ఎదురు నన్నే క్షోభ పెట్టింది. తరచూ పాప గుమ్మంలో నుంచుని వీధి చివరి వరకు పరిశీలించి చూడడం చాలాసార్లు గమనించాను. మొదట్లో అంత పట్టించుకోలేదు. కానీ రాను రాను చాలా ఆశ్చర్యమనిపించి, పాపా, ఏం చేస్తున్నావమ్మా అన్నాను. పాప ఉలికిపడినట్లయింది. బెదురుగా నా ముఖంలోకి చూస్తూ, అత్తొస్తుందేమోనని చూస్తున్నానమ్మా అంది దీనంగా. నా గుండెని ఎవరో పిండినట్లయింది. అందుకు కారణాలు 3. 1. పాప ముఖంలోని దైన్యం. 2. పాప పరిమళ ఆత్మీయత సహించలేకపోవడం. 3. నా కన్న కూతుర్ని నేనే దగ్గర చేసుకోలేని నిస్సహాయత. అమ్మా, నా దగ్గరకొచ్చి నా చుట్టూ చేతులు వేసింది పాప. పరవశించిపోయాను. నేను పాపని ఎంతగా ప్రేమిస్తున్నాను. ఆప్యాయంగా పాప చెక్కిళ్ళు ముద్దు పెట్టుకున్నాను. అమ్మా, అత్తను లోపలికి రమ్మను, నా కళ్ళల్లోకి భయంగా చూస్తూ అంది పాప. నయాన్నో భయాన్నో పరిమళకు దూరమవుతుందని సంతోషించాను. బయటే ఉండి మాట్లాడతాను. నా కొత్త బొమ్మకు ఏం పేరు పెట్టాలో అడగాలి. అత్త కోసం దాచిన స్వీట్స్ అలాగే ఉండిపోయాయి. అవన్నీ అత్తకివ్వాలి. అత్తను గుర్తు చేసుకోగానే తనను తాను మరిచి మాట్లాడేస్తోంది పాప. కొరడాతో చెరిచినట్లయింది. ఉద్వేగాన్ని అణుచుకుంటూ, పాపా, నువ్వు నాకెప్పుడైనా స్వీట్స్ ఇచ్చావా అన్నాను. తన తప్పుని ఎవరైనా ఎత్తి చూపిస్తే పాప ముఖం ముడుచుకుపోతుంది. కానీ ఇప్పుడిలా ముడుచుకుపోలేదు. నన్నే సంజయ్షి అడుగుతున్నట్లు, నీకిస్తే బల్ల మీద పెట్టేస్తావుగా అమ్మా అంది. ఆశ్చర్యపోయాను. నా ప్రతిచర్య పాప ఎంత సూక్ష్మంగా పరిశీలిస్తుందో దాని ప్రభావం పాప మీద ఎంతుందో అర్థమైంది. ఊరంతా వ్యాపించిన ఫ్లూ పాపకు కూడా వచ్చింది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు బలవంతాన అణుచుకున్న అత్త మీద మమత జ్వరంలో విజృంభించింది. అహర్నిశలు అత్త అని కలవరింత. పాప మీద నాకు చాలా ప్రేమ. నా ప్రేమ పాపకు కూడా అర్థమవుతోంది. పాపను ముద్దు పెట్టుకుంటాను, స్వీట్స్ కొంటాను, బట్టలు కొంటాను, అడిగిందల్లా ఇస్తాను. కానీ నేను ఒక చిన్నపిల్లలా నటిస్తూ పాపకు స్నేహితురాల్ని కాలేను. ఆ కారణం చేత పాప మనసు మిగిలిన ఆలోచనలు మరిచిపోయేలాగా ఆకర్షించలేను. రావు దగ్గర కూర్చుని కబుర్లు చెబుతున్నంతసేపు పాప అత్తను స్మరించదు. రావు ఉద్యోగానికి కూడా వెళ్లకుండా పాప దగ్గరే కూర్చున్నందుకు సంతోషపడ్డాను. అయినా ఊరుకోలేక, కంపెనీకి వెళ్ళవా అన్నాను. పాప శారీరకంగా జబ్బు పడింది. ఇలాంటప్పుడు మానసికంగా బెంగపడడం మంచిది కాదు. మరి నీ ఉద్యోగం? ఉన్న ఉద్యోగం ఊడగట్టుకోవడం, కొత్తదానికోసం ప్రయత్నించడం అలవాటేగా నాకు. గురి చూసి విసిరిన రావు వాగ్బాణం నన్ను బాధించకపోలేదు. అయినా ఏదో సంతృప్తి కలిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో రావుకు ఉద్యోగం ఉన్నా ఉండకపోయినా పెద్ద తేడా లేదు. రావుకు ఉద్యోగం లేకపోతేనే నయమేమో. అప్పుడిక నా మీద ఆర్థికంగా ఆధారపడక తప్పనిసరయ్యి మా మధ్య దూరం తరిగిపోతుందేమో. రావుకు దగ్గర కావాలని నేను చేస్తున్న ప్రయత్నాలు అతన్ని నన్ను మరింత దూరంగా విసిరేస్తున్నాయని ఊహించలేకపోయాను ఆ క్షణంలో. మరీ పెద్దది, మరీ చిన్నది కాని అందమైన బంగ్లా ముందు ఆగింది లతీఫ్ కారు. తను దిగి రావును నన్ను దిగమన్నాడు లతీఫ్. ఇద్దరము ఆశ్చర్యపోతూ దిగి లతీఫ్ వెంట ఆ ఇంట్లోకి నడిచాం. కొత్తిల్లు, ఎంతో అందంగా ఉంది. ఆ మాటే అన్నాను. లతీఫ్ చిరునవ్వుతో, మీకు నచ్చిందా అన్నాడు. చాలా చాలా నచ్చింది. ఇల్లంతా కలిచూస్తూ అన్నాను. నీ సంగతేమిటి రావు? రావు లతీఫ్ ముఖంలోకి పరిశీలనగా చూశాడు. నాకు నచ్చినా నచ్చకపోయినా ఒకటే. ఈ ఇల్లు గురించి అలా నేనెందుకు ఆలోచిస్తాను? పోనీ ఇప్పుడు ఆలోచించి చెప్పు. ముందు ముందు ఉండవలసిన వాడివి నువ్వే. నేను రావు ఇద్దరము ఒక్కసారిగా ఉలికి పడ్డాం. ఏంటి లతీఫ్, నేనింట్లో ఎందుకుంటాను? కరుగ్గా అడిగాడు రావు. ఆ తిరస్కారాన్ని లక్ష్య పెట్టకుండా నవ్వేశాడు లతీఫ్. నీ ఇంట్లో నువ్వు ఉండవా? నా ఇల్లా? అవును, మీకోసమే ఇల్లు కొన్నాను. శారద గారి పేరు రిజిస్టర్ చేయించాను. మరి నా ఇల్లంటావేం? సంతోషంతో తలమునకలవుతున్న నేను రావు మాటల్లో వ్యంగ్యం పట్టించుకోలేదు. ఈసారి ఇల్లంతా మరొక్కసారి కలిగి తిరిగాను. ఇల్లు చాలా అందంగా ఉండడమే కాక ఫర్నిచర్ కూడా అమర్చి ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. అంతలో ప్రధానమైన ధర విషయం గుర్తుకొచ్చింది. ఎంత ఖరీదు ఇల్లు? 50,000. అతి మామూలుగా అన్నాడు లతీఫ్. నా గుండె జల్లుమంది. అమ్మ నాయనోయ్, అంత డబ్బే నా దగ్గర ఎక్కడది? ప్రస్తుతం నేనిచ్చేశాను. ఆ తర్వాత మీకివ్వవలసిన రాయల్టీలోంచి ప్రతి నెలా మినహాయించుకుంటాను. అంటే ఇంక మీద నాకు నెల నెలా 1000 రూపాయలు ఇవ్వరా? గట్టిగా నవ్వాడు లతీఫ్. భయపడకండి, ఈ మధ్య మీ నవలల మీద విపరీతంగా లాభాలు సంపాదించుకుంటున్నాను. ఆ కారణంగా మీకు నెలకు మరో 500 ఇద్దామనుకున్నాను.
ఆ డబ్బు ఇంటి ఖరీదు కింద మినహాయించుకుని మామూలుగా మీ 1000 మీకిస్తాను. ఇల్లు నచ్చినట్లేనా? ఎంతో అందంగా ఉంది. జ్ఞానం వచ్చినప్పటి నుండి ఇలాంటి ఇంట్లో ఉండాలని ఆశ ఇన్నాళ్లకు ఫలించింది. థ్యాంక్స్. నేను మీకు చెప్పాలి. మళ్ళీ నవ్వేశాడు లతీఫ్. ఆల్ రైట్, ఇది వ్యాపారం. ఇందులో ఎవరూ ఎవరికి ఏమీ చెప్పుకోనక్కర్లేదు. సరే, మీరిక్కడే ఉండండి, మీ సామాను తెప్పిస్తాను. అప్పుడేనా? ఏం, గృహప్రవేశం జరుపుకుని అప్పుడు దిగాలి. ఓ, పార్టీ ఇవ్వాలనుకుంటున్నారన్నమాట. సరే, ఆ ఏర్పాట్లన్నీ చూస్తాను. థ్యాంక్స్. చెప్పనక్కర్లేదని చెప్పాను. రండి, మీ ఇంటి దగ్గర దింపేస్తాను. మా ఇంటి దగ్గర అనకండి, అద్దింటి దగ్గర అనండి. ఇదే మా ఇల్లు. లతీఫు మరోసారి గట్టిగా నవ్వాడు. అతను అలా చీటికి మాటికి గట్టిగా నవ్వడం నాకిష్టం లేకపోయినా ఏమీ అనలేకపోయాను. ఆ ఇల్లు చూసొచ్చిన తర్వాత మా అద్దె కొంప మరీ నికృష్టంగా కనిపించసాగింది. ఆ ఇల్లు ఎప్పుడెప్పుడు విడిచిపోదామా అని మనసు ఆత్రపడసాగింది. లతీఫు సూచించిన ఫ్లాట్ను అనుసరించి చకచకా నవల రాసేస్తున్నాను. సరిగ్గా ఆ సమయంలో వచ్చాడు రావు. రావు తనంత తను నా దగ్గరికి రావడం అపరూపమైన విషయం అయిపోయింది ఇటీవల. పెన్ను కింద పెట్టి ఆశ్చర్యంగా చూశాను. నేను డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించు. నీతో కొంచెంసేపు మాట్లాడడానికి వీలవుతుందా? ఎవరో పరాయి వ్యక్తిలా రావు అలా అడుగుతుంటే మనసంతా కలిచినట్లయింది. దానికి తోడు అశాంతి తాండవించే రావు ముఖం చూడలేకపోయాను. ఆ ముఖాన్ని నా హృదయానికి హత్తుకుని ఓదార్చాలి అనుకున్నాను. కానీ అశాంతితో పాటు ఔదాసీన్యము, ఈ రెంటినీ మించి గాంభీర్యము తాండవమాడుతున్న రావు ముఖం చూస్తూ అతన్ని సమీపించలేకపోయాను. నాతో మాట్లాడడానికి ప్రత్యేకంగా అడగాలా? ఆర్ద్ర స్వరంతో అన్నాను. నువ్వు ఆ ఇల్లు తీసుకోవాలనుకుంటున్నావా? లతీఫు కొనేశాడుగా. నువ్వు ఆ దానాన్ని అంగీకరిస్తావా? ఇది దానం కాదు, వ్యాపారం. నాకు రావాల్సిన దానిలోంచి లతీఫు మినహాయించుకుంటానన్నాడుగా. రావు సూటిగా నా ముఖంలోకి చూశాడు. నిజం చెప్పు, నువ్వెప్పుడైనా లతీఫ్ ముందు నీకు పెద్దిల్లంటే ఇష్టమని, అలాంటిది కోరుకుంటున్నానని అన్నావా? ఉలిక్కి పడ్డాను. అవును, దగ్గర 15 రోజుల కిందట లతీఫ్ రాగానే కూర్చోవడానికి కుర్చీ వేశాను. అతను కూర్చోగానే కుర్చీ కాలు సరిగ్గా లేక కుర్చీ జరిగి పడబోయాడు. అతను నవ్వేసి స్టూల్ మీద కూర్చున్నాడు. కానీ నాకు చాలా చిన్నతనం అనిపించింది. వెదవిల్లు, అందమైన ఫర్నిచర్తో ఉన్న పెద్దిల్లు నాకెప్పటికైనా వస్తుందో రాదో నిస్పృహగా అన్నాను. పెద్దిల్లంటే అంత ఇష్టమా మీకు? చిరునవ్వుతో అన్నాడు. ఎవరికిష్టం ఉండదు? చుట్టూ కాంపౌండ్ వాలు, అందమైన డిజైన్లున్న కటకటాలతో డాబుగా కనిపించే ఇళ్ళు చూసినప్పుడల్లా మనసుకేదో సన్నని కోత కలుగుతుంది. ఈ జన్మలో తీర్చుకోలేను ఆ కోరిక. ఎందుకా నిరాశ? ఇంత చిన్న కోరికలు తీరవా? ఇది చిన్న కోరిక, చాలా చిన్నది. మీలాంటి వాళ్ళకు అలాగే అనిపిస్తుంది, నిష్ఠూరంగా అన్నాను. లతీఫు నవ్వేశాడు. ఇప్పుడు రావు రెట్టించి అడిగే వరకు ఆ విషయమే గుర్తులేదు. రావుతో అబద్ధాలాడగలిగే సాహసం నాకు లేదు. నా ముఖం చూస్తూనే నేను మాట్లాడుతోంది నిజమో అబద్ధమో గుర్తించగలడు రావు. యథాలాపంగా ఎప్పుడైనా అన్నానేమో అని ఉంటావని నాకు తెలుసు. ఇప్పటికైనా నీకు అర్థం కాలేదా? నా మనసు వణికింది. ఏముంది అర్థమయ్యేందుకు? ఏమీ లేకపోతే నీ కంఠం అలా వణకదు. సరే, నేను చెప్తున్నాను. ఆ ఇల్లు లతీఫు నీ రచనలకు కట్టిన వెల కాదు, నీ సౌందర్యానికి కట్టిన వెల. అదిరిపడ్డాను. ఏమంటున్నావు? లతీఫ్కు నాకు అక్రమ సంబంధం ఉందని? శారదా, విసుగ్గా అడ్డు తగిలాడు రావు. అలాంటి మాటలు నేననను, కానీ ఒకటి రూఢిగా చెప్పగలను. లతీఫ్కు నీ మీద వ్యామోహం ప్రబలిపోయింది. ఈ ఇల్లు కొనడానికి కారణం కేవలం నీకు ఆనందం కలిగించడమే. తేలిగ్గా నిట్టూర్చాను. అందుకు నేనేం చేయగలను? నేనెన్నడూ అక్రమంగా ప్రవర్తించను. లతీఫ్ సంగతి నాకు బాగా తెలుసు. అతను సినిమా విలన్లాగా బలాత్కారాలు చేయడు. కానీ శారదా, ఈ ఇల్లు ఇవ్వడంలో అతని ఉద్దేశం అర్థమయ్యాక కూడా తీసుకోదలుచుకున్నావా? అతడి ఉద్దేశం ఏదైతే నాకేం? కాని పని జరగనంత వరకు నాకే నష్టం. శారదా, నా అభిప్రాయంలో ఆచరణ కంటే దాని వెనకున్న ఉద్దేశమే ప్రధానం. ఈ దానం నువ్వు అంగీకరించడం నిన్ను హీనపరుచుకోవడం. మళ్ళీ దానమనకు, ఇది వ్యాపారం. ఆ పదం మరీ అసహ్యంగా ఉంది. వ్యాపారం అన్నావంటే ఈ ఇంటికి బదులుగా నువ్వు మరొకటి అతనికిచ్చి ఉండాలి. అది నీ రచన కావడానికి వీల్లేదు. దానికంత శక్తి లేదు కనుక. రావ్ అరిచాను. ఆవేశపడకు శారదా, చివరిసారి నిన్ను హెచ్చరించాను. రావు వెళ్ళిపోయాడు. క్షణకాలం మనసంతా అల్లకల్లోలమైంది. కానీ అందమైన ఇల్లు, ఇంట్లో పొందిగ్గా అమర్చబడిన ఫర్నిచర్ నా మనసును అతి తేలిగ్గా వశపరుచుకుని నిశ్చయాన్ని దృఢతరం చేశాయి.
ఒక సంచి నిండా కూరగాయలు, మరొక సంచి నిండా మిఠాయిలు, జంతికలు మొదలైన తినుబండారాలు మోసుకునొచ్చాడు పరిమళ పంపిన పాలేరు. అతన్ని చూసి మండిపడుతూ, ఆ ముష్టి బహుమానాలు నాకేం అక్కర్లే, తిప్పి పంపాయి అన్నాను. ప్లీజ్ శారదా, అతను వెళ్ళిపోయాక అవన్నీ మురికాలంలో పారే. పాలేరు ముందు కుటుంబం గుట్టు బయటపెట్టి నిన్ను నువ్వు నవ్వులపాలు చేసుకోకు ప్రాధేయపడుతున్నట్లుగా అన్నాడు రావు. ఆ పాలేరుని అట్నుంచి అటే వెళ్ళగొట్టి పరిమళను అవమానించాలని ఎంత ఆవేశపడినా అశాంతితో ఆవేదనతో వడలిపోయిన రావు ముఖంలోకి చూస్తూ అతని మాటలను ఎదిరించలేకపోయాను. ఓయబ్బో, ఇల్లు మా బాగుందండి అన్నాడు పాలేరు సంబరంగా. రావు ప్రయత్నపూర్వకంగా నవ్వి, సరేలే, అక్కడ విశేషాలు చెప్పు, అందరూ బాగున్నారా అన్నాడు. పరిమళమ్మ ఆ ఇంటి అడుగు పెట్టినాక బాగుండకేటండి, ఆ అమ్మకి దేవుడెంత ఓపికనిచ్చాడో, ఎంత తెలివిచ్చాడో ఆశ్చర్యమవుతుందండి. ఇప్పుడు పొలం పొలన్నీ ఆరే స్వయంగా చూసుకుంటున్నారండి. మళ్ళా ఇంట్లో వంటరా గట్రా కూడా ఆరే చేసేసుకుంటారు. పొద్దుట 3 గంటలు లెగితే రేతిరి 1 గంటకే పడుకోవడం. కాంతమ్మగారు కోడల్ని తలుచుకుని మురవని గడియలేదు. తన ముఖంలో ఏ భావము కనిపించనీయకుండా శాంతంగా విన్నాడు రావు. పరిమళ ఆరోగ్యం బాగుందా? ఏం బాగులండి, నానాటికి బక్కచిక్కిపోతున్నారు. ఇంత చాకరీ మాటలా మరి, అయినా అట్టాగే ఈడుచుకొస్తున్నారు. రావు ఏ సమాధానము చెప్పలేకపోయాడు. పాలేరు కొన్ని క్షణాలాగి, అమ్మాయి గారు లేరండి అన్నాడు. ఆడుకుంటోంది, ఉండు పిలుస్తాను. రావు వెళ్ళి లాన్లో ఆడుకుంటున్న పాపను పీల్చుకొచ్చాడు. తన సంచిలోంచి కర్ర లక్కపెడతల సెట్టు తీసి పాపకిచ్చి, మీ అత్తమ్మగారు ఏమన్నారండి అన్నాడు. అత్తొచ్చిందా, ఏది? పాప సంభ్రమంగా అడిగింది. రాలేదండి, ఆరికెక్కడ తీరతాది, మీరే రావాలా? వస్తాను, తీసుకెళ్తావా? నాన్నగారిని అడగండి, 6 తీసుకెళ్ళమంటే మహారాజులా తీసుకెళ్తాను. మీ అత్తమ్మగారు మిమ్మల్ని తలవని క్షణం లేదు. నాన్నగారు వెళ్ళనా? నేను తర్వాత నేను తీసుకువెళ్తానమ్మా. తప్పకుండా తీసుకువెళ్తారా? తప్పకుండా. ఇతను వెంటనే వెళ్ళిపోవాలి, మనం అన్నీ సర్దుకుని వెళదాం. పాప లోపలకు పరిగెత్తి వెంటనే ఆయాను పిలిచింది. ఇటీవల నేను పాప కోసం ప్రత్యేకంగా ఆయాను వంట మనిషిని పెట్టుకున్నాను. నా అదృష్టం, ఆ ఆయ ఏదో జీతం కోసం అన్నట్లు కాక పాపను మనసారా అభిమానిస్తోంది. ఆయా, వెంటనే నా బట్టలని సర్దే, మేము అత్తయ్య దగ్గరికి వెళుతున్నాం. చాలా బట్టలు సర్దు, అక్కడ అత్తయ్యతో ఆడుకోవాలి. నా స్వీట్స్ బాక్సులన్నీ పెట్టు, అత్తయ్య కోసమే దాచాను. అచ్చు నేను ఆజ్ఞాపిస్తున్నట్లే ఆజ్ఞాపిస్తోంది పాప. పాప తన స్వీట్ బాక్సులన్నీ తెచ్చి ఆయా ముందు పెట్టే వరకు పాప అవన్నీ తినకుండా పరిమళ కోసం దాచిందని నాకు తెలియనే తెలీదు. ఆయా అన్నీ సర్దుతూ, పాపా నన్ను కూడా తీసుకెళ్ళవా అంది బేలగా. సరే, చక్కగా పనిచేస్తే తప్పకుండా తీసుకెళ్తాను. పాప ముఖంలో డిగ్నిటీ చూస్తే అంతటి ఉక్రోషంలోనూ నాకు నవ్వాగలేదు. ఆయా పకపక నవ్వేసి పాపనెత్తుకుని గిరగరా తిప్పింది. పాలేరు వెళ్ళిపోయాడు. రావు ఆలోచిస్తూ కూర్చున్నాడు. అతని ముందున్న 2 సంచుల వంక నిరసనగా చూశాను. వంట మనిషిని పిలిచాను. వణికిపోతూ వచ్చింది. చూడు, ఈ సంచిలో కూరలన్నీ దూరంగా అవతల పారాయి అన్నాను. వంట మనిషి సంచిలోని కూరలన్నీ బోర్లించి చూసింది. అమ్మగారు, లేత కూరలు, తాజా కూరలు, ఇలాంటివి కొందామన్నా మనకి దొరకవు, ఎందుకండి పారేయడం? నోరు మూసుకుని చెప్పించాయి గర్జించాను. సరేనండి, పోనీ మీకు ఇష్టం లేకపోతే నేను పట్టుకుపోతానండి. పట్టుకుపో, ఉద్యోగం నుంచి కూడా పో కఠినంగా అన్నాను. క్షమించండమ్మా, ఈ ఉద్యోగం పోతే ఇంట్లో చాలా కష్టమవుతుంది. వెంటనే ఈ కూరలు చెత్తకుండీలో పారాయి. చెత్తం. వంట మనిషి కూరలు తీసుకుని వెళ్ళిపోయింది. రావు నా మాటలకు బాధపడతాడని, నా చేష్టలకు అడ్డొస్తాడని అనుకున్నాను. కానీ రావు అలా చూస్తూ ఉండిపోయాడు. ఆ తినుబండారాలన్నీ కూడా పారాయి కోపంగా అన్నాను. అవి పారేయడానికి వీల్లేదు, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను తింటాను అని సంచి తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు రావు. ఆకలి వేస్తే ఇంట్లో కావలసిన రకాలు చేయించుకు తిను, ఆ ముష్టి వస్తువులు అక్కర్లేదు. ముష్టి వస్తువుల మీద నాకెప్పుడూ వ్యామోహం లేదు శారదా, ఇవి నా చెల్లెలు ప్రేమతో పంపినవి, వీటిని వదులుకోను. రావు మాటల్లో వ్యంగ్యం నన్ను గుచ్చింది. మండిపడుతున్నా నా ముఖంలోకి చూస్తూ అదొక మాదిరిగా నవ్వాడు రావు. వంట మనిషి వచ్చి వివరించే వరకు ఆ నవ్వులో భావం బోధపడలేదు నాకు. అమ్మా, అయ్యగారు 4 రోజుల నుండి ఇంట్లో అన్నం తినడం లేదు. 2 రోజులు హోటల్లో తిన్నారు. నిన్న పొద్దున్న డబల్ రొట్టు కొనుక్కొని తిన్నారు. రాత్రి ఏమీ తినలేదు. నేను ఎంత బ్రతిమాలినా మెతుకు ముట్టుకోలేదు. నిర్ఘాంతపోయాను. రావు ముఖంలోకి చూస్తూ నిలబడిపోయాను. మరొక్కసారి నవ్వాడు రావు. అప్పుడు బాగా అర్థమైంది. రావు ఉద్యోగం పోయింది. నా సంపాదన నుండి తిండి కూడా తినదలుచుకోలేదు రావు.
ఎందుకు మానేశావని అడగగలిగే శక్తి కూడా నాలో లేకపోయింది. అడిగితే వచ్చే సమాధానం తెలుసు, విని భరించలేను. పరిమళ పంపిన తినుబండారాలు ఆప్యాయంగా తింటున్నాడు రావు. పాపకు తిండి మీద ధ్యాస తక్కువ. ఏ పూటకాపూట అన్నం తినిపించేసరికే ఆయా చాలా అవస్థపడాల్సి వస్తుంది. పరిమళ పంపిన కర్ర లక్కపెడతలను చూసుకుని మురిసిపోతోంది. ఎంత సంపాదిస్తున్నాను. పాపకు ఆ లక్కపెడతలు కొనాలని నాకు స్ఫురించనేలేదు. ఎప్పుడూ నా మనసును దహించివేసే భయంకరమైన భావం, నేను ఒంటరిదాననే భావం నా మనసును కాల్చసాగింది. నా గదిలోకి శారీరకంగానూ పుస్తకాల్లోకి మానసికంగానూ పారిపోయాను. ప్రయాణానికి సిద్ధమవుతున్న రావును చూసి ఆశ్చర్యపోతూ, ఎక్కడికైనా వెళుతున్నావా అన్నాను. అవును, పరిమళ దగ్గరికి. అంటే నిజంగానే పాపను పరిమళ దగ్గరికి తీసుకెళ్తున్నావా? అవునమ్మా, నేను నాన్నగారు అత్త దగ్గరికి వెళ్ళిపోతున్నాం సంబరంగా చెప్పింది పాప. పాప నా కూతురు తీక్షణంగా అన్నాను. నా కూతురు కాదనవు కదా, హేళన నిండిన చిరునవ్వుతో అన్నాడు రావు. చిచ్చి, చివరికి ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? నీ మాటలే తిరిగి అంటున్నాను. ఎంత వికారంగా వినిపిస్తున్నాయో నీకు అర్థమవ్వాలని. ఏమైనా పాపం తీసుకెళ్ళవను. శారదా, ఇంతవరకు నీతో సభ్యత తప్పి మాట్లాడలేదు నేను. నాలో ఆ సంస్కారాన్ని కూడా దూరం చేయకు. అంటే నీకు చాలా చాలా దూరం చేశానని ఆరోపిస్తున్నావా? నేను ఎవరి మీద ఏదీ ఆరోపించను. తలుచుకుంటే పాపను న్యాయస్థానం నుండి హక్కులతో తీసుకెళ్లగలను. పాప నీకే దక్కకుండా చేయగలను. కానీ అంత రాక్షసుణ్ణి కాదలుచుకోలేదు. పాపను నీ దగ్గరే ఉంచుకో. నెలకు 2 రోజులు మాత్రం నా దగ్గర ఉంచుకొని. ఎప్పుడూ అతి గంభీరంగా ఉండే రావు కళ్ళు చెమ్మగిలడం చూసి వణికిపోయాను. అంతకంటే అతని మాటలు మరింత వణికించాయి. సోఫాలో కూలిపోయాను. అంటే నువ్వు? వాక్యం పూర్తి చేయలేకపోయాను. రావు స్థిరంగా నా ముఖంలోకి చూశాడు. కొన్నాళ్లు పరిమళ దగ్గరే ఉండదలుచుకున్నాను. కొన్నాళ్ళంటే ఇప్పుడు చెప్పలేను. రావు, నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష? నన్ను క్షమించు, నన్ను వదిలి వెళ్లకు. ఏడ్చేశాను. నేను స్థిమితపడి కళ్ళు తుడుచుకునే వరకు రావు మౌనంగా కూర్చున్నాడు. తర్వాత మృదుస్వరంతో, ఇందులో క్షమాపణల ప్రసక్తి లేదు శారదా. ఇక్కడ నా అవసరం లేదు. పరిమళకు నా అవసరం ఉంది. నా అవసరం నీకు కలిగినాడు తప్పకుండా వస్తాను అన్నాడు. ఇక్కడ నీ అవసరం లేదని ఎవరన్నారు? నా అంతరంగం. నేనెప్పుడూ అది చెప్పినట్లే నడుచుకుంటాను. తిరుగులేని మాట, వాద ప్రతివాదనలకి అతీతమైన మాట. బొమ్మలా కూర్చున్నాను. పాపను నువ్వే నాతో పంపించు. పాపకు జ్ఞానం వస్తోంది. దానికేమీ తెలియనివ్వకు. దాని భవిష్యత్తు కోరి చెబుతున్నాను ఈ మాట. రావు మాటలేమీ నా మెదడుకెక్కలేదు. రావు నన్ను విడిచిపోతున్నాడనే ఆలోచనతో అది మొద్దుబారిపోతోంది. రావుని ఎలా ఆపి ఉంచాలో అర్థం కాలేదు. రావు ఏంటన్నట్లు చూశాడు రావు. రావు ఆత్మాభిమానం తెలిసినా అడగకుండా ఉండలేకపోయాను. పరిమళ దగ్గరికి వెళితే నీకెలా జరుగుతుంది? రావు ముఖంలో తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం తెరలా జారిపోయి అతని మనసులోని ఆందోళనంతా ఒక క్షణంలో ముఖంలో ప్రతిఫలించింది. ఆ ముఖం చూడలేకపోయాను. పరిమళ పొలం పనులు ఇంటి పనులు ఒక్కరితే చూసుకోలేకపోతోంది. దానికి పొలం పనులు చూసి పెడితే కాస్త తిండి పెట్టదంటావా? ఇంకా భరించగలిగే శక్తి నాకు లేకపోయింది. రావుకున్న నిగ్రహ శక్తి నాకు ఎన్నడూ లేదు. కూర్చున్న చోట నుండి లేచిపోయి అతని పాదాల ముందు కూలబడి చేతులతో అతన్ని చుట్టి ఒళ్ళో తల పెట్టుకుని, వద్దు, వీల్లేదు అంటూ ఏడ్చేశాను. ఆ వేగపు పొంగు అణిగిన తర్వాత కళ్ళు తుడుచుకుని అతని ముఖంలోకి చూసిన నాకు అతని నిర్ణయం మారలేదని అర్థమైపోయింది. నాకు చెప్పడం దేనికి? నువ్వు చేయదలుచుకుంది నా కోసం మానవుగా. నేను చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రతి పని చేస్తాను. అందుచేత చేయదలుచుకుంది మానవలసిన అవసరం రాదు. ఇంక నీకు చెప్పడం సంగతి. మనం భార్యాభర్తలం శారదా. భర్తగా నేను చేయదలుచుకుంది నీకు చెప్పాను. పొరపాటు చేశానా? మనం భార్యాభర్తలం శారదా. రావు మాటలు చెవుల్లో తిరిగి తిరిగి ధ్వనించాయి. కళ్లల్లో నీళ్లు నిండగా సర్వము మరిచి అతని ముఖంలోకి చూస్తూ కూర్చున్నాను. పిచ్చి శారదా. రావు నవ్వాడు. ఆ నవ్వులో ఆప్యాయతను శంకించలేను. తన ప్రయత్నం మానుకుంటాడేమోనని ఆశపడ్డాను. అనవసరంగా మనసు పాడు చేసుకోక చక్కగా నవలలు రాసుకో. నువ్వు రచయిత్రిగా రాణించాలని మనసారా కోరుకుంటున్నాను. ఇవి వీడుకోలు మాటలు. రావు ఆగడు, నేను ఆపలేను. పాపను నాతో తీసుకువెళుతున్నాను. 4 రోజుల్లో తీసుకొచ్చి దిగబెట్టేస్తాను. ఒక్క షరత్తు. పాప అక్కడ అవస్థలు పడ్డానికి వీల్లేదు. పాపకయ్యే ఖర్చు నువ్వు తీసుకు తీరాలి. నన్ను చూసి జాలిపడుతున్నట్లు నవ్వాడు రావు. అలాగే. అప్పటికప్పుడు 400 అతని చేతుల్లో పెట్టాను. రావు అంతెందుకంటాడని నేను బలవంత పెట్టవలసి వస్తుందని అనుకున్నాను. కానీ రావు మాట్లాడకుండా ఆ డబ్బు జేబులో పెట్టుకున్నాడు.
పాపా అని పిలిచాడు. నేను రెడీ నాన్నగారు. పాప పరిగెత్తుకుంటూ వచ్చింది. వెళుతున్నానమ్మా టాటా చెప్పింది పాప. గంభీరంగా రావు సంబరం వెల్లివిరుస్తున్న ముఖంతో పాప దాటుతుంటే చూస్తూ ఉండిపోయాను. ఏదీ చేయలేకపోయినా రావుకు ఆర్థికంగా సహాయపడగలిగాను అనే సంతృప్తి మాత్రం మిగిలింది నా గుండెల్లో.